బ్రహ్మచారులు ఉంటారు అని చెప్పి వాళ్ళ గురించి చాలా చాలా మాటలు వచ్చాయి. ఒక బ్రహ్మచారి అవ్వాలంటే ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్, ఎంతమంది ఇంటర్వ్యూస్ తీసుకొని నిజంగా ఈ పర్సన్ బ్రహ్మచారి అవ్వాలా లేదా అనేది. సద్గురు ఇస్ దాట్, సద్గురు ఇస్ లైక్ ద టాప్లెస్ యోగా చేస్తున్నారు, స్లీవ్లెస్ యోగా చేస్తున్నారు. అసలు ఈ రకరకాల ఒక ట్వీట్ సెన్సేషన్ అయింది మొన్న. ఎందుకు అంటే ఏదైనా ఇంటెన్షన్స్ ఉండి వాళ్ళు అలా చేయడమా? ఆశ్రమంలో there is a dress code. You can't wear shorts, you can't wear skirts, you can't wear something where you're showing off your body, you can't wear. There is a rule from the time I went. How can someone tell? గురు దగ్గరికి 2016లో వెళ్ళాను, ఫాలో అయ్యాను అని చెప్పారు. ఆ ప్లేస్ వల్ల నేను ఐ థింక్ ఇట్స్ అ రీబర్త్ ఫర్ మీ. ఐ ఆల్వేస్ సే దట్. రీబర్త్ అనేది చాలా పెద్ద వర్డ్ కదా. ఇప్పుడు వాలంటీర్గా ఎవరైనా అక్కడికి వెళ్ళి సేవ చేయొచ్చు అంటే లైక్ వాలంటరీ. ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుందో తెలుసుకుందే వెళ్ళలేము. ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక చిన్న యోగా ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయమని చెప్తారండి. బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు మీలాంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? Anybody has all rights to come and see everything what's happening in the ashram is what they said. If at all he's really doing something bad. మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? సద్గురు దగ్గరికి 2016లో వెళ్ళాను, ఫాలో అయ్యాను అని చెప్పారు. అసలు ఏంటి, హూ ఇస్ సద్గురు యాక్చువల్లీ? సి నాకండి, నేను యుఎస్ నుంచి అప్పుడే వచ్చాను. వచ్చిన టైంలో సో మచ్ ఆఫ్ ప్రెషర్, లైక్ ఐ టోల్డ్ యూ, యోగా చేయాలనుకుంటున్నాను బట్ అందరూ ప్లాట్ఫామ్ లేదు. ఈ టైంలో ఏ అమ్మాయికైనా ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదన్న ఫీల్ ఉన్న టైంలో ఎవరు తనకి కరెక్ట్ గా హెల్ప్ చేస్తారో వాళ్ళని తన గురువుగా తీసుకుంటారండి. మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. నాకు ఆ టైంలో సద్గురు గారి వీడియోస్ యూట్యూబ్లో కనిపించాయి. ఒక డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్లో ఎవరూ సహాయం చేసే సిచ్యువేషన్ లేదు అన్నప్పుడు నాకు ఆయన వీడియోస్ కనిపించాయండి. ఎప్పుడైతే నాకు ఆ వీడియోస్ కనిపించాయో 3 hours అనుకుంటాను మ్యారథాన్, ఐ వాచ్డ్ ఆల్ హిస్ వీడియోస్. ఆ యూట్యూబ్లో ఈ వీడియోస్ ఇలా కళ్ళు తుడుచుకుంటే నాకు తెలిసి నాకు ఒక ధైర్యం వచ్చేసింది అనిపించింది. నాకు అలా నాకు గుర్తు 10th క్లాస్లో ఏదో బాగా అప్సెట్ ఫీల్ అయినప్పుడు హనుమంతుడు నాకు అంత బలం ఇచ్చాడండి. నేను ఏదో ఏడుస్తూ ఎటు వెళ్తున్నాను తెలియదు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా అలా ఒక కూకట్పల్లిలో అటు ఇటు వెళ్తూ ఉంటే ఐ జస్ట్ ఫౌండ్ అ బిగ్ హనుమాన్ విగ్రహం ఇన్ అ టెంపుల్. అంతే, ఆ రోజు అక్కడ పంతులో హనుమాన్ చాలీసా ఇచ్చారు నా లైఫ్లో. ఆ బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆయన అన్నారు, ఇది చదివితే నీకు భయమే లేదమ్మా అన్నారు. చిన్నదాన్ని కదా, చదివేసో నాకు ధైర్యం వచ్చేసిందని వెనక్కి వెళ్ళిపోయాను. అలా నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల నేను చాలా పనులు నా అంతరకు నేను హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సేమ్ వే ఈ సిచ్యువేషన్లో నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఐ థింక్ సద్గురుస్ వీడియోస్ హెల్ప్డ్ మీ అ లాట్. 3 hours అండి కంటిన్యూస్ గా మ్యారథాన్. అది ఇంకా ఆయన ఎవరు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత నవ్విస్తున్నాడు, ఇంత చమత్కారంగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్తున్నారని కనెక్ట్ అయిపోయాను నేను. ఇంకా మా మమ్మీకి సద్గురుని మా అమ్మ అప్పుడు ఫాలో అయ్యేది అనేది కూడా నాకు తెలీదు. బట్ నేను ఆయన్ని అలా జెన్యున్ గా ఫాలో అయిపోయాను. నాకు నచ్చింది. నాకు ఇమ్మీడియట్ గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఏవైతే అనుకున్నానో అవి ఆయన చెప్తున్నారు, నాకు ఇంత కనెక్ట్ అయ్యానా నేను, ఓకే ఫైన్, నాకు ఒక గురువు దొరికారు అని చెప్పి యోగా ప్రోగ్రామ్స్ రిజిస్టర్ చేసుకొని ఈషా కోయంబత్తూర్కి ఫస్ట్ టైం వెళ్ళాను. నా లైఫ్ అప్పటి నుంచి ఇంకా మారిపోయింది అన్నమాట. సో నేను ఎదగాలనుకున్న దానికి ప్రతి ఒక్క టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ హెల్ప్ అవుతూ వచ్చారు. నా పేరెంట్స్ అంతే రకంగా హెల్ప్ చేస్తూ వచ్చారు, నా ఫ్రెండ్స్ అలాగే హెల్ప్ చేస్తూ వచ్చారు, నా వెల్ విషర్స్ కానీ. సేమ్ వే సద్గురు. ఆ ఆశ్రమం, ఆ ప్లేస్ ఎనర్జీయే అలా ఉంటుందండి. అసలు ఒక గురువు అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు స్కూల్ డేస్ లో మనకేం తెలియదు కాబట్టి ఒక గురువు, ఒక టీచర్ చెప్తూ ఉంటారు, మనం ఫాలో అవుతూ వెళ్తాం. ఏ ఈగోస్ పెట్టుకోకుండా మా టీచర్ చెప్పింది నేను అది చేస్తాను అని వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ఏజ్ వచ్చాకండి ఈగో బాగా పెరిగిపోద్ది ప్రతి మనిషికి. ఎప్పుడైతే అది బాగా పెరుగుతుందో నాకు తెలుసు నువ్వేంటి నాకు చెప్పేది అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నా, సఫర్ అవుతున్నా ఈగో వల్ల అందులోనే కూరుకుపోతావు తప్ప యూ మైట్ నాట్ కమ్ అవుట్. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎవ్రీబడి, జస్ట్
జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. What is the importance of having a guru in everyone's life? Asal, is it required? గురు అనే మీనింగ్, వర్డ్ కి మీనింగే అదండి. సమ్వన్ హూ రిమూవ్స్ ద డార్క్నెస్ అండ్ బ్రింగ్స్ లైట్ ఇన్ టు అ పర్సన్స్ లైఫ్ అన్నమాట. సో చీకటిని తీసేసే వ్యక్తి అనేదే గురువు. సో దట్ గురు కెన్ బి ఎనీబడి అండి. ఇట్ కెన్ బి అ ఫ్రెండ్, అ టీచర్, అ కొలీగ్ ఆల్సో సమ్టైమ్స్, parents, it can be any person. So for me, when I really needed a person to support what I was doing or to make me feel strong about myself, నా గురించి నేను కరెక్టే చేస్తున్నా అని, అంటే సొసైటీ అంతా క్వశ్చన్స్ పెడుతున్నా కూడా నాకు నేను కరెక్ట్ చేస్తున్నాను లేదని ఒక డౌట్ వచ్చినప్పుడు నువ్వు కరెక్టే చేస్తున్నావు అని చెప్పే ఒక వ్యక్తి నాకు గురువు. అది నాకు సద్గురు. 2016లో నేను ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది, ఆయన వీడియోస్ చూడడం జరిగింది. చూసిన వెంటనే ఆ ఎనర్జీకి అట్రాక్ట్ అయిపోయాను. వెళ్ళిపోవాలి ఆశ్రమంకి అనుకున్నాను, ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాను, అలా వెళ్ళిపోయాను. వెళ్ళిన వెంటనే ఐ థింక్ 1 week 10 days అలా అక్కడ ఉన్నాను. అక్కడ వాలంటీరింగ్ అంటారు, సేవ అంటారు. అక్కడ ఫుడ్, అకామిడేషన్ వాళ్ళు చూసుకుంటారు. మనం ఏం చేయగలిగితే అది ఆ సేవ చేయొచ్చు. ఆ ప్లేస్ వల్ల నేను I think it's a rebirth for me. I always say that because of him as a guru, as my guru. Confident ga. Rebirth ane chala pedda word kada. Yeah, yoga నాకు ఎలాగైతే నా హెల్త్ వైజ్ గా నాకు రీబర్త్ ఇచ్చిందో, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్ కి నాకు సద్గురు అలాంటి రీబర్త్ ఇచ్చారు. How? Like I said, కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలో మంచి చూసి దాన్ని ప్రోత్సహించినప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. కొన్నిసార్లు సొసైటీ వల్ల కానీ, పేరెంటింగ్లో కానీ నాలో నెగటివ్స్ని ఎక్కువ చూపించినప్పుడు నేను వీక్ అయిపోతాను. సో ఐ వాజ్ వెరీ సెన్సిటివ్ అండ్ ఊరికే ఏడ్చేసే అమ్మాయిని. ఇప్పుడేం కాదు, ఇప్పుడు ఏంటి అని అడుగుతాను. సో ఐ థింక్ ఇప్పుడు కూడా కొంచెం ఉండొచ్చు, బట్ నాట్ లైక్ దాట్. అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్, ఆ స్ట్రెంగ్త్ పెరగడానికి, ఎస్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఐ నీడ్ నాట్ ఆన్సర్ ఎవ్రీబడి, నేను చేసేది కరెక్టే, నేను మంచే చేస్తున్నాను, నలుగురికి మంచి చేయాలనుకుంటున్నాను, సో నేను ఎవరి గురించి భయపడాల్సింది లేదు అని ఆ కాన్ఫిడెన్స్, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ నాకు సద్గురు వల్లే వచ్చింది. నాట్ దట్ హీ కాల్డ్ మీ పర్సనల్లీ ఆర్ హీ డిడ్ సంథింగ్. ఆయన వీడియోస్ చాలు, అసలు నా లైఫ్ లో మార్పు రావడానికి ఆయన వీడియోస్ చాలు. అలా నేను ఎంతో మందికి ఆయన గురించి చెప్పినప్పుడు వాళ్ళ లైఫ్స్ మారాయి. ఆర్ మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకునే విధానం కూడా ఆయన వల్ల చాలా మారింది. మా పేరెంట్స్ ఆశ్రమంకి వచ్చారు, చూసారు, ఓ ఈ అమ్మాయి ఇంత మంచి ప్లేస్ లో ఉందా. సో మై పేరెంట్స్ దెన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఇంకా అప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా మా అమ్మాయికి ఏది నచ్చుతుందో అదే చేస్తుంది. ఎవరైనా పెళ్లి ఎప్పుడు అది అంటే తనకి ఎప్పుడు చేసుకోవాలో అప్పుడే చేసుకుంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా వరల్డ్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ వల్ల ఒక ఫ్యామిలీ పర్స్పెక్టివ్ మారిపోయింది. ఒక ఆడపిల్లని పెంచే విధానం కానీ, చూసే విధానం కానీ, సొసైటీకి తన కూతుర్ని వాళ్ళు ఎలా చూపించుకుంటారనే విధానం కూడా ఐ థింక్ బికాస్ ఆఫ్ సద్గురు ఇట్ చేంజ్ అ లాట్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ చేంజ్ ఫర్ మీ, ఇట్స్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. లేదు సద్గురు అలా చెప్పారు, నేను ఇలాగే చేస్తా అంటుండేదాన్ని అప్పుడు. ఇప్పుడు వాలంటీర్గా ఎవరైనా అక్కడికి వెళ్ళి సేవ చేయొచ్చు అంటారు, లైక్ వాలంటరీ ఇష్టం ఉన్నట్టు. అంటే బేసిక్ ఏంటంటే అండి, ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుందో తెలుసుకుందే వెళ్ళలేము. అది తెలుసుకోవాలన్నా మీరు అంత డెడికేటెడ్గా ఉంటారా లేదా అని తెలియడానికైనా ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక చిన్న యోగా ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయమని చెప్తారండి. యూ డూ దట్ ప్రోగ్రామ్, యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 48 days or 90 days or how many ever days you want, then you visit the ashram. You might like it. ఏంటి ఇన్నర్ ఇంజనీరింగ్ ఏంటి? It's a yoga program and it's designed by Sadhguru. It's both physical, mental, spiritual awakening అనొచ్చు. సో చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. మెంటల్గా యాంగర్ ఇష్యూస్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా కామ్ అయ్యారు. ఇంకా అది దాని మీద రీసెర్చ్ కూడా జరిగింది. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ వల్ల ఇమ్యూనిటీ ఎంత డెవలప్ అవుతుంది అని రీసెర్చ్ జరిగింది. కోవిడ్ టైంలో ఇట్ రియలీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్. ఆ టైంలో కోవిడ్ టైంలో మీకు తెలుసు ఎంత యాంగ్జైటీ ఉన్నిందో, ఎంత టెన్షన్ ఉన్నిందో, భయంతో సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఆ టైంలో ఇన్నర్ ఇంజనీరింగ్ సద్గురు ఫ్రీ ప్రోగ్రామ్ ఇచ్చారు చాలా మందికి, అన్ని లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేశారు. బికాస్ హీ వాంటెడ్ ఎవ్రీబడి టు ఫస్ట్ గెట్ సంథింగ్ సో దట్ దే ఆర్
కామర్ నౌ. కోవిడ్ టైంలో అలాంటి పరిస్థితిలో మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈషా ఫౌండేషన్ డిడ్ సంథింగ్ టు ద వరల్డ్ లిటరలీ. సో ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి, ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అది ఆ ప్రోగ్రామ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఈషా తోటే చేయాలి, నేను ఏంటి అనేది చెప్పకూడదు. అవునా? ఓకే, ఎలా అప్రోచ్ అవ్వాలి ఒకవేళ చెయ్యాలి అనుకున్నా? వెబ్సైట్ అండి, ఈషా వెబ్సైట్స్ అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని ఫాలో అవ్వచ్చు. కొత్త ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, చాలా సెంటర్స్ ఉన్నాయి. లక్కీగా నేను జాయిన్ అప్పుడు ఫ్యూ సెంటర్సే ఉండే. సో చేయాలంటే ఈషాకి వెళ్ళాలి, లేదా హైదరాబాద్ లో వెరీ ఫ్యూ సెంటర్స్ అట్లా ఉండే. బట్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి. సో అందరూ ఆన్లైన్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ చేయొచ్చు. అలాంటి పర్సన్ క్రియేట్ చేసిన ఒక యోగా సీక్వెన్స్ అనేది జస్ట్ ఒక 21 minutes సీక్వెన్స్ ఉంటుంది, అది చేస్తే చాలండి. సో ఎవరైతే ఈ 1 hour నేను చెప్పింది కూడా చేయలేకపోయారో, యోగా చేయలేకపోయారు, ఎక్సర్సైజ్ చేయలేకపోయారు, ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి చాలు. ఓకే, ఇట్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సద్గురు గారు చేసే ఏ ప్రోగ్రామ్ అయినా కొంచెం డిఫరెంట్ గా నేచర్ కి కనెక్ట్ అవుతూ, సోల్ కి కనెక్ట్ అవుతూ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. బై ద వే అందులో కావేరీ కాలింగ్ అండ్ శాండ్ కి సంబంధించి కూడా సేవ్ ద సాయిల్ అని చెప్పి సాయిల్ ఇన్నర్ ఇంజనీరింగ్, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్స్ ఏంటి? యాక్చువల్లీ తన ఇంటెన్షన్ ఏంటి, మోటో ఏంటి అని మీరు నన్ను అడుగుతున్నారు. నేను ఐఎమ్ జస్ట్ వాలంటీర్ ఫర్ ఈషా ఫౌండేషన్, నాకు తెలిసింది చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనంటే ఇప్పుడు మేము కామన్ పీపుల్ అడిగామనుకో అసలు ఏంటి అంటారు. మిమ్మల్ని అడిగామనుకోండి మీరు అన్నారు తెలిసిందే చెప్తాను, తెలిసిందే చెప్తాను. ఐఎమ్ జస్ట్ వాలంటీర్ అండి ఈషాలో. నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది చెప్తాను. అంటే సద్గురు లాంటి పర్సనాలిటీ అండి, ఆయన నేచరే ఎలా అంటే ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తారండి. ఏం చేయాలో అంటే సాయిల్ డిప్లీషన్ పాయింట్ రేజ్ చేయకపోతే అసలు పంటలు సారం లేని ఆహారం తిని ఆరోగ్యంగా ఎలా ఉండాలి. సో ఐ థింక్ నా అండర్స్టాండింగ్ ఇది, ఆరోగ్యాన్ని ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఫిజికల్ హెల్త్ ఉండడానికి యోగా ఇచ్చారు. ప్రకృతిలో మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ఎయిర్ ప్యూర్గా లేనప్పుడు హౌ టు అప్రోచ్ దెమ్. బికాజ్ ఇప్పుడు ఆయన ఓన్లీ యోగా టీచర్ కదా, ఓన్లీ యోగా గురించి మాట్లాడుతూ కూర్చుంటే అవన్నీ డిప్లీట్ అయిపోతూ అవన్నీ నాశనం అయిపోతుంటే ఈయన ఏం చేయకుండా ఉండలేకపోయారు అని నాకు అనిపిస్తుంది. బికాజ్ అవన్నీ బాగుంటేనే కదా మనం బాగుండేది. అండ్ ఆయన ఆ కన్సర్న్ ఎక్కువ అండి ఆయనకి. ఐ థింక్ he wants to do something in a larger way. చేస్తే 100% చెయ్యాలంతే. నేను అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఐ మీన్ ఆయన నేర్పించిన పద్ధతులు వాటన్నిటిని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, దిగారు అంటే ఆయన 100% చేయాల్సిందే. ఒక హ్యూమన్ హెల్దీగా ఉండాలి అంటే ఓన్లీ యోగా చేస్తూ ఆ ఫుడ్ సరిగ్గా లేకుండా, గాలి సరిగ్గా లేకుండా, నీళ్లు సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు మరి నేను ఎలా హెల్దీగా ఉండగలను? ఉండలేను కదా. ఐ థింక్ హీ వాంట్స్ టు గివ్ అ గుడ్ హెల్త్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. పంచభూతాల్ని ఎంత మెయింటైన్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ కి ఇస్తే అంత బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే సేవ్ సాయిల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ గా దానికి సపోర్ట్ దొరికింది. కావేరీ కాలింగ్ కూడా అంతే. అసలు వర్షం పడితే నీళ్లు ఎలా సేవ్ చేయాలి, పంటలు ఎలా పండుతాయి, చెట్లు ఎలా హెల్దీగా ఉంటాయి, ఆర్ సాయిల్ ఎంత ఫర్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్పిస్తారండి. అక్కడ ఆశ్రమం దగ్గర బ్రహ్మచారులు కానీ, ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి కానీ, చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళి ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అందుకు నేను కూడా వెళ్ళి పొలంలో నిమ్మకాయలు కోసి, జాంకాయలు కోసి పొలంలో పనులు చేసాం. సో వాలంటీరింగ్ అంటే ఏదో వెళ్ళి జస్ట్ కూర్చొని అక్కడ ఏదో కంప్యూటర్ పని చేయడం కాదండి. మట్టిలో దిగచ్చు, నీళ్ళలో దిగమంటే నీళ్ళలో దిగాలి, గుళ్ళో పూజ చేయమంటే గుళ్ళో పూజ చేయాలి, చెప్పులు తీసి పెట్టాలంటే గోశాలలో చేయాలి. నేను అక్కడ గోశాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవులు వాటికి ఒక్కొక్కటికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. ఏం పేర్లు పెట్టారు? భైరవ అనో, అలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. శివుడు అనో, భైరవ అనో, ఐ థింక్. సో ఇట్స్ బ్యూటిఫుల్ స్పేస్ అండి. అంటే ఐ థింక్ ఇట్స్ అ పాజిటివ్ అండ్ అ బ్యూటిఫుల్ స్పేస్. అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దాని గురించి కమెంట్ చేయకూడదు. యాక్చువల్లీ ఈషాకి సంబంధించి ఏం మాట్లాడుకున్నా కూడా శివుడికి సంబంధించి ఎక్కువగా ఆది గురువు అని చెప్పి శివుడికి సంబంధించిన ఆరాధన,
ఇవే చూస్తూ ఉంటాం. ఏంటి ఏమైనా కనెక్షన్ ఉండిందా? అంటే శివుడు ఆది గురువు ఆర్ మొదటి గురువు యోగా నేర్పించడంలో. ఓకే. కాబట్టి యోగా గురువుగా ఆయనకి అంకితం. అంతే. లైక్ హీ వాంట్స్ ఎవ్రీబడి నో హీ ఈస్ ద గురు. ఆర్ ఇట్స్ నాట్ అ రిలీజియస్ అగైన్. ఇక్కడ అందరూ ఏదో శివుడు అనే, మేము ఇప్పటికీ కూడా ఆయన శివుడులా చూడడం. ఐ థింక్ నేను అంటే శివుడు ఆఫ్ కోర్స్, బట్ ఆది గురువు, యోగా గురువు, ఆది యోగి అనే అనుకుంటాం. హీస్ ద ఫస్ట్ యోగి అండి. ఆయనని ఒక యోగిలా చూపిస్తున్నారు సద్గురు, అంతే. అండ్ శివుడు, మనం శివుడిని పూజ చేస్తాం, లింగాలు చేస్తాం, దట్స్ డిఫరెంట్ థింగ్, దట్స్ ఆల్సో దేర్. బట్ ఒక యోగిగా ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు, ఆయన ఎలా బతికారు, ఎంత మందికి యోగా నేర్పకపోతే, ఆయన సప్తఋషులకి నేర్పి వాళ్ళని ప్రపంచంలో అందరికి నేర్పించమని పంపకపోతే ఇప్పుడు అసలు యోగా టీచర్ నేను ఉండేదాన్ని కాదు. సో మా అందరి జీవితాలు ఆయన వల్లే నడుస్తున్నాయి. కాబట్టి హీ ఈస్ ఆర్ గురువు, ఆది గురువు, ఆది యోగి. రిలీజియస్ పరంగా ఓన్లీ హిందూసే అటెండ్ అవుతుంటారా? అందరూ అండి. మీరు చూస్తే ఫారినర్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఖతార్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి కానీ చాలా మంది, రష్యన్స్, అమెరికన్స్, కెనడా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ ఎంతో మంది వాలంటీర్స్ ని చూస్తారు. మీరు ఇక్కడ కాదు, ఆ కంట్రీస్ లో ఈషా ప్రోగ్రామ్స్ ని వాళ్ళు ఎంత బాగా చేస్తారో కూడా మీరు చూడొచ్చు. దిస్ ఈస్ నాట్ రిలీజియస్ అండి. సో హీ టెల్స్ ఓన్లీ వన్ థింగ్. మొన్న మహాశివరాత్రి ఈవెంట్ లో ఆయన ఒక మాట అన్నారు, ఐ డోంట్ వాంట్ హిందూస్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్, I don't want Christians to watch or come to this program. I don't want Muslims. I want humans to come. I want humans to grow. This is what his, I think his goal is, or his desire is. He wants to see everybody healthy, and it's not about Hindus or nothing like that. But yes, I think he's very particular. భారతదేశం వల్ల ప్రపంచానికి ఎంత మంచి జరగచ్చు, భారతీయులు or Hindus. The name, that is also not a name because we are religious practitioners of Hinduism. ఈ ల్యాండ్ లో పుట్టాం కాబట్టి మనల్ని హిందూస్ అని అనేవాళ్ళు అని కూడా క్లియర్ గా ఆయన చెప్తారు. సో వాట్ ఎవర్ హీ టెల్స్, హీ డజంట్ ట్రై టు కన్విన్స్ యూ జస్ట్ బికాస్ హీ వాంట్స్ యూ టు బిలీవ్ ఇన్ హిమ్. ఇట్ గివ్స్ సైంటిఫిక్ అప్రోచెస్, ఫ్యాక్ట్స్, అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ తప్పు పట్టడానికి నాకైతే, బట్ లైక్ ఐ ఆమ్ సమ్వన్, జస్ట్ బికాస్ ఐ లైక్ హిమ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ హిమ్. ఐ వాంట్ my students to know, or my professors to know, my family and friends to know this. I'm not blindly following him. If I really feel this man, no, something is wrong, then I might just say also. But no, I have closely observed every small thing. చాలా సందర్భాల్లో చాలా వార్తలు వింటూ ఉంటాం, ఆశారాం, పత్రిజీ, రామ్ రహీం, ఇలాంటి కైండ్ ఆఫ్ రీసెంట్ గా నిత్యానంద, అట్లా చాలా మంది వింటూ ఉంటాం కదా. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు సద్గురుకు వచ్చిన ఫాలోయింగ్ కావచ్చు, ఆ హైప్ కావచ్చు, ఆ పాజిటివ్, మీలాగా ఆయన్ని కలిసి వస్తేనే, చూస్తేనే ఏదో అద్భుతం, నేను ఏదో చూసేసానని మాట్లాడేవాడు. దిస్ ఇస్ అగైన్ మై, లైక్ నన్ను పిలిచి నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నానండి. I am as a person who don't compare anybody with anyone. Okay. I see the uniqueness in every person. No comparison. Second thing, ఒక గురువుని నేను నమ్మి వెళ్తే, నేను ఆ గురువుతో చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి నేను ఇంకా అసలు ఎవరి గురించి తెలియదండి. నాకు వీళ్ళు ఎవ్వరూ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో, ఓన్లీ నిత్యానంద కొన్ని ఫన్నీ వీడియోస్ వల్ల తెలుసు తప్ప, ఫన్నీ వీడియోస్ తెలుసు తప్ప, ఐ డోంట్ రియలీ నో ఎనీబడి అండి. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు నో, ఐ గెస్. ఓకే, నాకు ఒక దారిలో నేను వెళ్తున్నాను, ఆ దారిలో ఆయన తెలిసారు, ఆయన కలిశారు, లేదా ఆయన గురించి తెలుసుకున్నాను, ఫాలో అవుతున్నాను. కలిసారు ఎప్పుడైనా సద్గురు గారు? కలవడం జరిగింది, బట్ ఆయన గుర్తుంటామో లేదో మనకు తెలియదు. ఏం మాట్లాడతారు కలిసినప్పుడు? నమస్కారం అని చెప్పి ఆయన చూడటంలోనే అయిపోతుందండి. ఆ ఎనర్జీ ఇంబైబ్ చేసుకో, సైలెన్స్, ఎంత మౌనం పాటిస్తే ఆ ఎనర్జీని అంత తీసుకోగలం. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం షెరటన్ లో సేవ్ సాయిల్ ఈవెంట్ లోనే, అప్పటికి ఇంత ఫాలోయింగ్, ఇంత ఫాలోవర్స్ లేరు. దట్ వాస్ ఇన్ 2017 ఆర్ ఆ టైంలో. సో ఐ వాజ్ లిటరలీ స్టాండింగ్ ఇలాగే, ఆయన అక్కడ ముందున్నారు, నేను ఇక్కడ నుంచి ఆయన ఇలా చూస్తా ఉన్నాను. అప్పుడేదో హైప్ లేదు కాబట్టి నాకు ఆయన అంటే రెస్పెక్ట్ లేక ఇప్పుడు ఎక్కువ అదేం లేదండి. నాకు సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ గాట్ కనెక్టెడ్.
మేబీ నాకు యోగా ఈ సాధన వల్ల నేను కనెక్ట్ అవ్వగలిగానేమో ఆయనకి. బికాస్ నేను ఈషాకి వెళ్ళక ముందే నేను ఐఎమ్ యోగా ప్రాక్టీషనర్ అండ్ యోగా టీచర్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ మ్యాన్స్ ఎనర్జీ, హిజ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అండ్ ఆల్. ఐ లైక్డ్ ఇట్. సో ఐ కాంట్ కంపేర్ అండి. సో నా లైఫ్లో ఆయన గురించి తెలుసుకున్నాను, ఆయన ఇన్ఫర్మేషన్ నాకు చాలా నచ్చింది, నేను ఫాలో అవుతున్నాను. ఆయన ఒకటే మాట అంటారు, నేను ఈ ఆశ్రమం పెట్టింది అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే మీ ఉద్యోగాలు చేసుకోకుండా మీరేదో లైఫ్ ఎస్కేప్ అయిపోయి ఇక్కడ హ్యాపీగా ఉండడానికి కాదు, ఎలా బతకాలి, పర్సనల్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత సాధనకి కేటాయించాలి, ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళి హ్యాపీగా ఉండాలి ఈజ్ వాట్ హీ టెల్స్. సో దట్స్ హౌ ఐ వెంట్ దేర్. ఐ గో దేర్, I refill my energy, I come back. So that's just a place of energy and full of life and full of energy. అలాంటి అద్భుతమైన వ్యక్తి పైన కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు, బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు మీలాంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే నాకున్న కోపానికి నేను లైక్ ఐ టోల్డ్, ఒకప్పుడు అగ్రెసివ్ గా కోపంతో ఉండేదాన్ని. ఎక్కడన్నా తప్పు జరిగినా తప్పు అని వెళ్ళి ఏలెత్తి చూపించేదాన్ని, దానివల్ల ప్రాబ్లమ్స్ నాకే వచ్చాయి మళ్ళీ. బట్ yoga made me very calm and made me understood that don't react that way. Take a right opportunity and then use your, like, grow to an extent where your voice is respected. Like అంటే ఇంతకాలం పాజిటివ్ సైడ్ ని చూసారు, మీలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, ఫాలో అవుతున్నారు. బట్ అదర్ కాయిన్ చాలా మంది దాన్ని రైజ్ చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు బ్రహ్మచారులు ఉంటారు అని చెప్పి, వాళ్ళ గురించి చాలా చాలా మాటలు వచ్చాయి. పెళ్లిళ్ళు చేసుకోకుండా అందులో ఉండిపోండి. నేను ఒక విషయం చెప్తాను, బట్ ఆయన కూతురు పెళ్లి చేశారు అనేది ఇంకో వార్త. అసలు ఎలా చూడాలి? అఫ్ కోర్స్ మీరు కూడా పెళ్లి కాలేదు, ఇంకా ఇష్టం ఉన్నప్పుడు చేసుకోలేదు. అసలు చేసుకుంటారా మీరు? పెళ్లి చేసుకుంటారండి, ఖచ్చితంగా చేసుకుంటాను. నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో ఉంటే చేసుకోను అని చెప్పుంటాను. లైఫ్ ఇస్ టీచింగ్ మీ. ఓకే. అండ్ ఐ థింక్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద చేంజ్ అండి. ఐఎమ్ నాట్ స్టబర్న్ దట్ అప్పుడు అలాగే చెప్పి అలాగే ఉంటానని ఏం లేదు. ఐ యామ్ చేంజింగ్, మై నీడ్స్ మైట్ చేంజ్, థాట్ ప్రాసెస్ విల్ చేంజ్, సో ఐ మైట్ డూ వాట్ ఎవర్ ఐ విల్ ఫీల్ లైక్. ఓకే, సో నేను ఒక సాధారణ మనిషినండి. నా గురించే ఎంతోమంది ఎన్నో మాట్లాడుకోవచ్చు, అవునా? రిలేటివ్స్లోనో, ఫ్యామిలీస్లోనో, ఫ్రెండ్స్లోనో, ఒక కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీయో, ఒక నార్మల్ పర్సన్ గురించే ఇంత మాట్లాడినప్పుడు అంత పెద్ద పర్సనాలిటీ స్ట్రాంగ్గా సోలోగా ఎదగాలని ట్రై చేస్తూ జనాలకి ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉంటారండి ఈవిల్ ఫోర్సెస్ ఆర్ బ్యాడ్ ఎనర్జీస్ ఆర్ జెలసీ పీపుల్ ఆర్ ఖచ్చితంగా ఉంటారు. అరే ఈయనుంటే మనం ఎదగలేమే, ఈయనుంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ కొన్ని ఇక్కడ జరగలేదే. There are many things that will happen. Maybe because of that there are people who hate him. Now first of all, why should you hate somebody or why should you only love somebody like without knowing that person? ఇప్పుడు నేను కూడా అండి, నేను ఎంత ఇష్టపడ్డ మనిషి అయినా ఒకవేళ రేపు ఆ మనిషి తప్పు చేస్తే తప్పు చేశారు అని చెప్పగలగాలి. ఇది మళ్ళీ ఐఎమ్ టేకింగ్ ఇట్ బ్యాక్ టు ద స్ట్రెంగ్త్ దట్ యూ కెన్ బిల్డ్ త్రూ యోగా అండి. బీ కాన్షియస్, బీ అవేర్. ఒక మాట అనే ముందు are you just saying it because you hate that person or are you saying because you are concerned that he might harm somebody else? అతని వల్ల ఒక 10 మందికి హాని జరుగుతుంది అని నిజంగా నువ్వు ఏదన్నా ఫీల్ అయితే చెయ్యి. కానీ ఒక జెలసీతోటో లేదా ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తత్వంతో అనవసరంగా మీరు బ్యాడ్ క్రియేట్ చేయాలన్నప్పుడు కర్మ వర్క్స్ అండి. నేచర్ నోస్ whom it should support, whom it should not support. సో ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ బికాజ్ ఎవరు ఎలా ఎదగాలనేది నేచర్ చేతిలోనే ఉంటుంది. వీఆర్ నో బడీ టు కంట్రోల్ ఎనీథింగ్. అలాంటివి వచ్చినప్పుడు ఫీల్ అవుతాము. బట్ రీసెంట్గా అలా సద్గురుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ చెప్పినప్పుడు నేను ఒక వీడియో నేను పర్సనల్గా రిలీజ్ చేశాను. ఒక వయసున్న వ్యక్తిని తండ్రి వయసుతో ఉన్న సమానకుడిని నోటికి వచ్చినట్టు బూతులు ఎలా తిట్టగలరు? మీ ఇంట్లో వాళ్ళనైతే అలా తిడతారా? తిట్టలేరు కదా. You have some common sense, some respect. If at all he's really doing something bad, government is there, someone is there to take care of it. Or if you are so strong that you can fight, go fight. But in a genuine way. Don't abuse, don't create hatred is what I'm saying. Because ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే, నేను ఇప్పుడు ఎవరినైనా తిట్టానంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిజంగా ఆలోచించకుండా వాళ్ళని ఇంకో 10 మంది తిట్టేస్తారు, లేదా ఈయన ఇలా అంటా అని చెప్పేస్తారు. సో దట్ హ్యాస్ పేషెన్స్ లేదు. అండ్
అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. సో ఎవరికి ఏది నచ్చితే అది వినేసి వెళ్ళిపోతున్నారు. సో నేనైతే ఎన్నో ఏళ్ళగా వెళ్తున్నాను. అండ్ ఈషా ఒకటే మాట చెప్పింది, మీ అప్పట్లో నా కొత్తలో నాకు ఇది గుర్తుండి, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ దిస్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, anybody has all rights to come and see everything what's happening in the ashram is what they said. How can anybody be so confident? ఏం జరుగుతున్నా మీరు వచ్చి అన్ని చూడొచ్చు అంటారు. ఇప్పుడు పెళ్లి విషయం అన్నారు, మీరు ఈషా యూట్యూబ్లో వీడియోస్ కొట్టండి భూతశుద్ధి వివాహ అని, you will see so many weddings that Sadhguru is doing in the ashram in proper way, scientific and spiritual way. పెళ్ళిళ్ళు చేయాలని లేకపోతే అసలు మరి అందరినీ బ్రహ్మచారులను చేసే పని అయితే పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? మరి ఆయన ఓన్ డాటర్కి పెళ్లి చేసి, డాటర్ అండ్ సన్ ఇన్ లా అందరూ కూడా మహాశివరాత్రి ఈవెంట్కి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు, హీ ఈస్ నెవర్ అగేన్స్ట్ మ్యారేజ్, నెవర్ అగేన్స్ట్ ఫ్యామిలీ, నెవర్ అగేన్స్ట్ కిడ్స్. But he tells, choose what you want consciously. And if you choose, give 100%. If you're marrying, it's a lifetime project. If you're having kids, it's a lifetime, like 30-40 years straight inga meer deviate avakunda cheyalsina project. ఏదో సోషల్ ప్రెషర్స్ వల్ల చేసేసుకొని జస్టిస్ చేయకుండా ఉంటే కరెక్ట్ కాదు. అనవసరంగా స్ట్రెస్ వస్తుంది. సో హీ అటెండ్స్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ అ జెన్యున్ మేనర్. అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకోగలరు. ఊరికే బురద జల్లాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎంత మంచి చేసినా బురద జల్లుతూనే ఉంటారు. ఇప్పటికీ ఆశ్రమంకి వెళ్ళి నేను ఎప్పుడు చూస్తూ ఉంటామండి, ఏ ఆఫీస్ అయినా ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ద వాలంటీర్స్. there's no secret, there's nothing there. ఇట్స్ క్వైట్. అండ్ బ్రహ్మచారీస్ పాయింట్ మీరు రేస్ చేశారు. ఒక బ్రహ్మచారి అవ్వాలంటే ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్, ఎంతమంది ఇంటర్వ్యూస్ తీసుకొని నిజంగా ఈ పర్సన్ బ్రహ్మచారి అవ్వాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తేనే అవుతారండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అండ్ చాలా మంది ఫారినర్స్ బ్రహ్మచారులు అయ్యారు. ఎందుకు అయి ఉంటారు? బికాస్ దే ఫెల్ట్ లైఫ్ దేర్ మైట్ బి స్ట్రెస్ఫుల్ అండ్ ఐ థింక్ దే ఎంజాయ్డ్ దిస్. లైక్ భారతదేశంలో అలా ఉండి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని, యోగాని, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకొని ఇక్కడ నేను ఉంటాను అని డిసైడ్ అయ్యి ఉంటారు. అండ్ నో వన్ ఇస్ ఫోర్స్డ్ టు బికమ్ అ బ్రహ్మచారి. No one is forced to get married. No one is forced to become a brahmachari. No one is forced for anything andi. It's quite simple. నాకు ఇది చెప్పడం వల్ల నాకేం రాదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. అంటే జీవితం పైన అంత చిన్న ఏజ్ లో వైరాగ్యం వచ్చేసి బ్రహ్మచారులు అయిపోతున్నారా? ఇట్స్ నాట్ వైరాగ్యం అండి. వైరాగ్యం వస్తే బ్రహ్మచారి అయితే హ్యాపీగా ఎలా ఉండగలరు? లైఫ్ లో ఎవరికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు పిల్లలు కావాలి, నేను పిల్లల్ని కంటాను. నాకు వద్దు, నేను కన్ను. నాకు పెళ్లి కావాలి, చేసుకుంటాను. వద్దు, నేను చేసుకోను. నాకు అసలు ఈ సంసార సాగరం అనేది ఏది వద్దు. నాకు స్పిరిచువల్గా వెళ్ళాలని ఉంది, సాధనలో ఉండాలని ఉంది. అసలు ఇదేంటి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీతో దాంట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళే వెళ్తారు. ఇది వద్దనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. దట్ ఈస్ అలా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్. అబ్బాచి లైఫ్ అంతా ఎంత స్ట్రెస్ఫుల్ ఉంది బయట, ఆశ్రమంలో నేను బ్రహ్మచారి అయిపోతాను. 3 నెలలు కూడా గట్టిగా ఉండలేవండి అంత స్ట్రిక్ట్ గా. ఐఎమ్ టెలింగ్ యూ, అది ఆ సాధన, ఆ స్ట్రిక్ట్ లైఫ్ ఏం చేస్తారు వాళ్ళతో మార్నింగ్ టు నైట్? అంటే వాళ్ళనే కాదు, వాళ్ళు 2-3 అవర్స్ యోగా చేస్తారండి ప్రతిరోజు. చల్లనతో స్నానం, సాధన, గురు పూజ దగ్గర స్టార్ట్ అయితే యోగా చేయటం, తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని వాళ్ళు హ్యాండిల్ చేయడం. కొన్ని లక్షల మంది వాలంటీర్స్ ని కంట్రోల్ చేసి హ్యాండిల్ చేసేదే బ్రహ్మచారులు ఆశ్రమంలో. ఇట్స్ లైక్ దే ఆర్ అవర్ టీచర్స్. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉంది, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక టీచర్ ఉంటారు. ఒక డిపార్ట్మెంట్కి, ఇంకో సైన్స్ డిపార్ట్మెంట్కి ఒక టీచర్, మ్యాథ్స్కి ఒక టీచర్, అలా అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ జస్ట్ దట్ దే వేర్ సర్టన్ క్లోత్స్, they don't get attached to their hair or makeup, nothing. They give up everything and they're very happy in that. Why to criticize them? Why to criticize them? They chose what they want. ఇప్పుడు మొన్న కుంభమేళా ఉందండి, కొన్ని లక్షల కోట్ల మంది భారతీయుల్లో అండ్ ఆల్సో ఫారినర్స్ లో కూడా ఇఫ్ యు సీ యోగులు ఉన్నారు ఆర్ అఘోరాలు ఉన్నారు. ఎవరినన్నా వాళ్ళని ప్రశ్నించారా ఎందుకు వాళ్ళు అన్ని వదిలేసి వెళ్ళిపోయారని? దెన్ వై ఆర్ దే క్వశ్చనింగ్ దెమ్? జస్ట్ బికాస్ ఇట్స్ అ మోడర్న్ డే యోగా ప్లేస్? నో, రైట్? సో ఐ థింక్ కొంచెం జెన్యున్ గా ఎవరి లైఫ్ ని వాళ్ళు అలా లీడ్ చేయనిస్తే ఐ థింక్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండి. ఇవన్నీ కాంట్రవర్సీస్ మధ్యన మొన్న శివరాత్రికి అమిత్ షా గారు వచ్చారు.
నో నాకు అలా అంత అదేం లేదండి. మరి అలా అంటే నేను ఫస్ట్ టైం మహాశివరాత్రి వాలంటీరింగ్ చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు. అంటే ఈ మధ్య అక్కడ ఎలక్షన్స్ కాబట్టి కొంత ఏదో నాకు జీరో నాలెడ్జ్ అండి, పాలిటిక్స్ అంటేనే జీరో నాలెడ్జ్. మూవీస్, యాక్టింగ్, హ్యాండ్లూమ్స్, డాన్స్ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ or yoga, social causes I can do. I can talk with whatever awareness I have. నాకు తెలిసింది నేను మాట్లాడగలను. పాలిటిక్స్ నాకంత. ఎందుకంటే శివరాత్రి టైంలోనే సద్గురుకు సంబంధించి పెద్ద ఈవెంట్ ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా జరుగుతుంది కదా అక్కడ. ఏది జరిగింది? ఈషా ఫౌండేషన్ లో శివరాత్రి నైట్. అది మీకు అసలు విషయం తెలుసా? శివరాత్రి కొన్ని ఏళ్ళగా జరుగుతుంది. అవును, ఏదో ఒక న్యూస్ బయటికి రావటం, అక్కడ గవర్నమెంట్ తో ఏదో ఒక ఇష్యూ ఉందని బ్రహ్మచారులను చేసేస్తున్నారు. ఈ స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్య కాలం. ఇప్పుడు మీరు అన్నారు నేను వెళ్ళక ముందు నుంచి సద్గురు ఉన్నారు, ఆయన ఇప్పుడిప్పుడు ఫేమస్ అయ్యారు. ఒకప్పటి నుంచి చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడిప్పుడు పాజిటివ్ ఎంత స్ప్రెడ్ అవుతుందో. ఇప్పుడు కాదండి, అంటే 2015 or 2014 నుంచి చాలా. ద రీజన్ ఐ విల్ టెల్ యూ, సోషల్ మీడియాని ఆయన కరెక్ట్ గా వాడుకోవడం ఆయనకు తెలుసండి. హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. ఎట్లా అంటే ఒక పని చేయాలంటే 100% ఎలా చేయాలి, ఏం చేస్తే చేయాలనేది ఆయనకు బాగా తెలుసు. హీఈస్ డూయింగ్ ఇట్. యూత్ కి యోగాని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కూర్చొని అందరూ కాషాయం వేయండి, అందరూ ఇలాంటి బట్టలు వేసానంటే యూత్ చేస్తారా? నో, హీ నెవర్ అడ్రెస్డ్ ఎనీథింగ్ దట్ విల్ ట్రబుల్ సమ్మన్. హీ వాంట్స్ సమ్హౌ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు యోగా. పల్స్ తెలిసి ఆయన పని చేస్తారండి. ఒకప్పుడు ఇంత సోషల్ మీడియా, ఇంత ప్రాపగాండా, లైక్ యు మీన్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ వాజ్ నాట్ దేర్. న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ వచ్చేవి. సో ఇప్పుడేంటి, ప్రతి యాప్, కొత్త యాప్ మిరాకిల్స్ ఆఫ్ మైండ్ అని ఒక యాప్ క్రియేట్ చేయగలుగుతున్నారు. ఆయన కొన్ని ఈవెంట్స్ కి ట్రావెల్ చేస్తారు. హీస్ ఇన్వైటింగ్ లాట్ ఆఫ్ బిగ్ పొలిటీషియన్స్ అండ్ సినిమా పీపుల్. The only reason is their followers will follow them. Oh, why is this man today in this event? ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు అమిత్ షా ఆయన్ని ఫాలో అయ్యే ఎంతో కొన్ని కోట్ల మంది చూసుంటారు, ఆయన కోసం చూసుంటారు. అలా ఒక్క 10 మంది అన్నా ఆ ఈవెంట్ చూడడం వల్ల బెనిఫిట్ అయితే సద్గురు గోల్ రీచ్ అయినట్టే కదండి. ఐ థింక్ హిస్ విజన్ ఇస్ ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ యోగా, హెల్త్ అండ్ దట్ లవ్, స్ప్రెడింగ్ లవ్. ఇంత పాజిటివ్ గా నేను ఇలాగే మాట్లాడతాను, చాలా పాజిటివ్ గా. అసలు ఒక్క నెగటివ్ వర్డ్ కూడా మీ గురించి కానీ, యోగా గురించి కానీ, అనిపించలేదు, సద్గురు గురించి కానీ ఎక్కడ ఏ సందర్భంలో మీరు మాట్లాడట్లేదు. అలా ఎంత తక్కువ టైం కలిసిన మీరే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బికాస్ నా అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ అండి. నేను ఒక డైరెక్ట్ గా చెప్తా, నేను చాలా అబ్జర్వ్ చేస్తా. ఒక పర్సన్ అయినా ప్లేస్ నైనా చాలా అబ్జర్వ్ చేస్తా, చాలా. ఇలా మాట్లాడుతున్న మీరు ఇంత చెప్తూ ఉన్నారు, బట్ సద్గురు ఇస్ దాట్, సద్గురు ఇస్ లైక్ ద టాప్లెస్ యోగా చేస్తున్నారు, స్లీవ్లెస్ యోగా చేస్తున్నారు. అసలు ఈ రకరకాల ఒక ట్వీట్ సెన్సేషన్ అయింది మొన్న. ఎందుకు అంటే ఏదైనా ఇంటెన్షన్స్ ఉండి వాళ్ళు అలా చేయడమా, లేదంటే పాజిటివ్ అండి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. నేను మీ ఈవెంట్ కి స్లీవ్లెస్ వేసుకొచ్చాను, కానీ ఆశ్రమంలో there is a dress code. Okay. For women, for men also there is a dress code. Okay. The top should be always below the knee or almost near the knee. You need to wear a pant. You can't wear shorts. You can't wear skirts. You can't wear something where you're showing off your body. You can't wear strap skirts or dresses. There is a rule from the time I went. Oh. How can someone tell? సో ఐ డెంట్ నో దిస్. నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన టాప్లెస్ వాట్ ఎవర్ నో, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇన్క్లూడింగ్ గైస్, ఇఫ్ యూ సీ ఈషా వీడియోస్ ఆన్ యూట్యూబ్, ఈవెన్ అ మ్యాన్ విల్ వేర్ అ నైస్ కుర్తా అండ్ టై ద నడుము దగ్గర ఒక మంచి ఆరెంజ్ క్లాత్ ఇలా కట్టుకుంటారు. ఎందుకు తెలుసా? పైకి రాకూడదని. ఎంత సో నేను ఒకటండి, నేను ఏవి చూడనండి సోషల్ మీడియాలో, న్యూస్లు ఏవి చూడను. నాకు తెలిసిందే నేను మాట్లాడతా, నేను చూసిందే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అవన్నీ చూసి నా మైండ్ నేను పొల్యూట్ చేసుకోలేను, డౌట్ఫుల్ అవ్వను. మొదటి రోజు మా మదర్ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యారో, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ ప్లేస్ మీద ఏదో రాంగ్ టాక్స్ వస్తున్నాయి, కరెక్టేనా, నువ్వు బ్రహ్మచారి అయిపోతావా, నువ్వు పెళ్లి చేసుకోని అంటే, ఆ ప్లేస్లో అలాంటిది ఏం లేదు, ట్రస్ట్ మీ అని అప్పుడు ఎలా చెప్పానో కాన్ఫిడెంట్గా ఈ రోజు అదే చెప్తా. ఓకే. సో ఐ థింక్ డోంట్ పొల్యూట్ యువర్ మైండ్. Go there, see there, and only then you
కమాన్. ఇప్పుడు ఇంతమంది ఎలా వెళ్తారు చూడరు కదా, సో దే బిలీవ్ ఇన్ వాట్ ఎవర్ సమ్వన్ ఆ రింగ్ అండ్ ఆ నెక్ చైన్ అది అక్కడే ఉంటుందా, ఇస్తారా? ఇది అంటే రుద్రాక్ష వాలంటీర్ అండి. అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఈ రింగ్ పెట్టుకోవడం చూస్తూ ఉంటాం కదా. యా, సో వాట్ ఈస్ దట్ సింబాలిక్ గా ఏంటి? ఇట్స్ లైక్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు ఇట్. ఓకే, రీజన్స్ ఏంటి తెలియని ఫస్ట్ థింగ్, కాపర్ ఇస్ గుడ్ ఆన్ యువర్ బాడీ, వెరీ సింపుల్. Second thing, Sadhguru says when someone enters into deep meditative states and the yoga practices that he teaches there are chances where people can enter into a complete different state of mind and leaving their body maybe. For that not to happen, సమాధి స్టేట్స్ లోకో లేదా ఒక అన్కాన్షియస్ స్టేట్ లోకో వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ లో కూడా వెళ్ళకుండా ఉండడానికి he tells us to wear this ring on the ring finger. Okay. This snake symbol, because he feels snake is a highly energetic creature on the planet, vibrant, and it can sense anything, feel anything, and it goes only in upward direction, never goes backward. So there are many reasons why he likes a snake symbol. So just because he likes snake symbol and he wanted something to give in copper to all the devotees or all the Isha yoga practitioners, he just designed this something. Okay. So it's like a dress code. Okay, I'm an Isha volunteer, so something like that. Okay. So yeah, ఎందుకంటే ఇంతకు ముందు I used to wear copper, a lot of copper. Okay. If everybody is designing something, he designed something like this and he gave. అదే ఎవరు ఎప్పుడు చూడలేదు ఒక పాము గుర్తుతో ఉన్న ఉంగరం పెట్టుకోవడం. ఓన్లీ ఈషా వాలంటీర్స్, ఈషాకి వెళ్లే వాళ్ళ దగ్గరే చూస్తూ ఉంటాం. Yeah, this is, I think it's really nice. It calms our body, temperature control chestadi. Copper has a lot of benefits andi. So that way copper ring we wear spiritually, like I told you. ఇది కూడా నేను చెప్పడం కాదు, ఆయన ఒక వీడియోలో చెప్పంది నేను చెప్తున్నాను. ఓకే. అండ్ దిస్ ఇస్ రుద్రాక్ష అండి. రుద్రాక్ష ఇస్ అ సీడ్, రుద్రుని అక్షలు అంటే ఆయన కంటి ఐ డ్రాప్స్. సో రుద్రాక్ష is again, it's a seed. Basically it has a lot of energy of its own, and when somebody wears it, it creates a cocoon of energy. It protects you. Again, this is nowhere related to religion andi. It's a seed, and there are different sizes of it, and I have been wearing from 2016, and I really know how a rudraksh can protect me. Sadhguru gariki some surgery jarigindani, brain issue వచ్చి హాస్పిటలైజ్ అయ్యారని. ఏంటి ఏజ్ రిలేటెడ్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం. లైక్ ఐ సెడ్, నాకు ఒక ఆయన ఎంత పని చేస్తారో అసలు ఎవరన్నా ఆలోచిస్తారా? ఆయన ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా డాన్స్ చేస్తూ మహాశివరాత్రి ఈవెంట్ చేస్తున్నప్పుడు ఒక మనిషికి ఒక చిన్న ప్రాబ్లం రాకుండా ఎలా ఉంటుందండి? హీఈస్ అ హ్యూమన్, హీఈస్ నాట్ గాడ్. ఆర్ ఐ డోంట్, ఇక్కడ నన్ను మళ్ళీ తప్పు తీసుకుంటారేమో. హీఈస్ అ హ్యూమన్ బీయింగ్ అట్లీస్ట్ ఇన్ దిస్ లైఫ్ టైం. అది వాళ్ళు చూస్తున్నారు, ఆయన ఏం చూడమని అనట్లేదు కదా. వై ఆర్ యూ క్రియేటింగ్ అన్నెసెసరీ, యూ ఇన్ ద సెన్స్ నాట్ యూ, ఐ మీన్ వాళ్ళు. హీ ఈజ్ నాట్ సేయింగ్ ఐఎమ్ అ గాడ్. అంతెందుకండి, దేవుడికి కూడా, కృష్ణుడు కూడా చనిపోయాడు కదండి, బొట్నవేలకి యారో తగిలి. మనిషికి, దేవుళ్ళకే చావు ఉన్నప్పుడు మనుషులకి చిన్న సమస్యలు రావా? ఐ మీన్ ఐ డోంట్ రియలీ సీ దెర్ ఇస్ అ నీడ్ టు సీ దట్. ఇప్పుడు నేను చెప్పాను, మరి నేను ఒక యోగా టీచర్ని, నాకు రీసెంట్గా ఒక బ్యాక్ పెయిన్ వచ్చింది బైక్ మీద నుంచి కింద పడితే. నేను యోగా టీచర్ని, మరి నాకు ఎందుకు రావాలి? రాకూడదు కదా. బట్ నో, వి ఆల్ ఆర్ హ్యూమన్స్. టు అన్ ఎక్స్టెంట్ దెర్ ఆర్ లిమిటేషన్స్. he reminds us we are mortal. ఈ లైఫ్ చిన్నది, కొంతే జీవితం అని చెప్తున్న మనిషి ఆయనకి ఏం జరగకూడదు, ఆయనకి ఏం కాదు అని ఆఫ్ కోర్స్ మేము చాలా ఫీల్ అయ్యాం, అందరూ ఫీల్ అవుతారు. But he recovered very soon also. In fact, doctors were surprised to see the reports that his recovery rate was so good. No, I don't think anybody else could have handled it. So in a positive way, again to tell, anta problem వచ్చినా కూడా వెంటనే ఆయన నెక్స్ట్ డే, ఐ థింక్ న్యూస్లో రాశారు, వెంటనే he went to attend a meeting. So he traveled, he went to attend a meeting. He is that dedicated అండి. అండ్ ఐ ఫీల్ నరేంద్ర మోదీ లాంటి వాళ్ళని కానీ, సద్గురు లాంటి వాళ్ళకి కానీ నేచర్ సపోర్ట్ చేస్తుందండి. ఓ మంచి చేయాలి, నలుగురు కోసం వర్క్ చేయాలి అని అన్న వాళ్ళకి ఐ థింక్ నేచర్ సపోర్ట్స్, అంతే. నేనైతే అది నమ్ముతాను. చాలా యానిమల్స్ అంటే యానిమల్స్ ఏం లేదండి, ఓన్లీ గోశాల. ఆవులు, ఎద్దులు, దూడలు, బుజ్జి దూడలు, ఇంకా యానిమల్స్ ఏం లేవు. నో మేమే
we are the only animals. We go there to become enlightened human beings. Okay. Animals go there to become human beings. Human beings. మనమే అంతే. ఒక జంతువులా జంతువు అక్కడ ఇంకేది లేదండి. చక్కగా చిట్టి చిట్టి స్క్విరల్స్ వస్తాయి. అసలు మీరు కొన్ని వీడియోస్ చూడాలంటే, ఐ డోంట్ నో ఇఫ్ యూ ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్, స్క్విరల్స్ వచ్చి యోగా చేసే వాళ్ళ దగ్గర వచ్చి అవి నిద్రపోతాయండి. ఇఫ్ దట్ ప్లేస్ ఇస్ నాట్ సో కండ్యూసివ్ అండ్ ప్లెజెంట్, స్క్విరల్స్, పీకాక్స్ ఉంటాయి. అసలు పీకాక్స్ ఎక్కడన్నా అయితే కేబిఆర్ పార్క్ లో కూడా భయపడి వెళ్ళిపోతుంటాయి. దే కమ్ క్లోజ్ టు యూ, దే ఈట్ ఇఫ్ యూ ఫీడ్ సంథింగ్. ఆర్ స్నేక్స్ ఉంటాయి.